సామాన్యులను అందరినీ కూడా ఆ విధంగా భయభ్రాంతులకు ఈ 5 సంవత్సరాలు గురి చేసిన పరిస్థితి కనిపించింది. మీరు ఈ తప్పు చేస్తున్నారు అని ప్రజలు ఏదైనా ఎత్తి చూపినా కానీ వాళ్లకు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇబ్బంది పెట్టడం, వాళ్ళకు ఒకవేళ సంక్షేమం అని ఏదో చెప్తా ఉన్నారు, అరకొర వచ్చే వాటిని కూడా ఆపేయడం, లేదా వాళ్ళపైన ప్రజలపైన కేసులు పెట్టడం, ఇక ప్రతిపక్షాలపైన పెట్టిన కేసులకు అంతే లేకుండా పోయింది. ఆ విధంగా వ్యవస్థలన్నింటినీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకోవడం, ఆ విధంగా ప్రజలను ప్రతిపక్షాలను ఎవ్వరు ప్రశ్నించినా, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించినా కానీ పూర్తిగా వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి 5 సంవత్సరాలుగా నెలకొంది. సో ఇప్పుడు ప్రజలు పూర్తిగా అప్పటి అధికార పార్టీ వైసీపీకి గుణపాఠం చెప్పిన పరిస్థితి మనం చూసాం. కేవలం 11 సీట్లు మాత్రమే ఆ పార్టీకి ఇచ్చిన పరిస్థితి మనం చూసాం. 130 సార్లు నేను బటన్ నొక్కాను, 2 బటన్లు మీరు నొక్కండి అని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెప్పినా ఎవరు కూడా నమ్మిన పరిస్థితి లేదు. ఒక్క ఛాన్స్ అంటూ ఇస్తే రాష్ట్రాన్ని పూర్తిగా అధఃపాతాళానికి ఈ 5 సంవత్సరాలు తొక్కేసిన పరిస్థితి కనిపించింది. ఇక పూర్తిగా ప్రజలందరూ కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఏ విధంగా బుద్ధి చెప్పారో మనం చూసాం. సో ఇప్పుడు మళ్ళీ కొత్తగా బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజులుగా ట్వీట్లు చేస్తూ ఉన్నారు, 2 రోజులుగానే. సో రాష్ట్రంలో శాంతి భద్రతలకు ఇబ్బంది కలుగుతోంది, ఏదో జరుగుతోందని. ఈ 5 సంవత్సరాలుగా వాళ్ళు చేసింది అది. ఇప్పుడు అసలు ఏమీ జరగట్లేదు, రాష్ట్రంలో ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు కూడా అప్పటి అధికార పార్టీ వైసీపీయే ఇప్పటికీ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి టీడీపీ పార్టీ పైన దాడులు చేస్తోంది, ఆ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితి. గెలవలేదు కాబట్టి పూర్తిగా బయటకు వచ్చి ప్రజలను కావచ్చు, ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ఓటేశారని అనుమానం ఉందో వాళ్ళందరిపైన దాడులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. 5 సంవత్సరాలుగా గతంలో వ్యవస్థలన్నీ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టుకొని అధికారులను ఎక్కడికక్కడ కూడా వాళ్ళకు కావలసిన విధంగా వాడుకున్న పరిస్థితి మనం చూసాం. అప్పుడు ఏదైతే వైసీపీ పార్టీకి సహకరించిన వాళ్ళంతా కూడా ఇప్పుడు మెల్లిగా జారుకునే ప్రయత్నం చేస్తున్నారు. సెలవులు కావాలంటూ అర్జీలు పెడుతున్న పరిస్థితి. కొంచెం ఆగండి అంటూ కూడా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ పెద్దలు కూడా చెప్తున్న పరిస్థితి. ఆగండి, కొంచెం వెయిట్ చేయండి, ఇప్పుడే మీకు సెలవులొద్దు, మీరు ఏం చేశారు ఏంటి అవన్నీ బయటకు తీస్తామనే విధంగా ఒక్కొక్కటిగా ముందుకెళ్తున్న పరిస్థితి. న్యాయపరంగా అంటే చట్టపరంగా ఏ విధంగా వీళ్ళు చేస్తారో ఆ విధంగా ఒక్కొక్కరిని మీద వేట్లు పడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ అంశాలకు సంబంధించి మనతో